తొలి తెలుగు దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. తొలితరం దూరదర్శన్ ప్రేక్షకులకు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ సుపరిచితుడు. 80వ దశకంలో దూరదర్శన్లో సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే శాంతి స్వరూప్ వార్తల కోసం తెలుగు ప్రజలంతా ఎదురు చూసేవాళ్లు. చక్కని ఉచ్చారణతో ఆయన వార్తలు చదివే తీరు అందర్నీ ఆకట్టుకునేవి. 1978లో దూరదర్శన్లో ఉద్యోగంలో చేరిన 1983 నవంబర్ 14 సాయంత్రం తొలి బులెటిన్తో న్యూస్ రీడర్గా ఆయన కెరియర్ ప్రారంభించారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. టెలిప్రాంప్టర్ లేని రోజుల్లో స్క్రిప్టును బట్టి పట్టి వార్తలు చదివేవారు. కేవలం వార్తలే కాకుండా ఎలాంటి కార్యక్రమాన్ని అయినా ఏకదాటిగా నడపగలిగిన దిట్ట శాంతి స్వరూప్. ఆయన కెరీర్లో జీవన సాఫల్య పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. దూరదర్శన్ తొలితరం యాంకర్ రోజారాణితో శాంతి స్వరూప్ వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు. అమెరికాలో స్థిరపడ్డారు. హైదరాబాద్ రామంతపూర్లోని టీవీ కాలనీలో ఆయన నివాసం. గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో మలక్పేటలోని యశోద హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. శాంతి స్వరూప్ అభిమానులు, దూరదర్శన్ సిబ్బంది ఆయనకు ఘన నివాళులు అర్పించారు.